యో బ్రో, నేను ఇండియన్ డైనమైట్. ఇది పర్ఫార్మెన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెక్ మొత్తం షఫుల్ చేసేద్దాం. రైట్, యా డెక్ మొత్తం షఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇట్లా ఫుల్ చేస్తుంటాను అనమాట. మీరు మధ్యలో ఏడన్నా స్టాప్ అనాలి. రైట్, స్టాప్. ఓకే, ఈ కార్డు చూసుకోరి. ఈ కార్డు మీదే అనమాట. ఈ కార్డుని ఇట్లా సైడ్కి పెడదాం. ఇందాక నుంచి నేను చెప్పటం మర్చితిని ఈ 2 కార్డ్స్ ఏంది అని. ఈ 2 కార్డ్స్ మ్యాజికల్ కార్డ్స్ బ్రో. మనకు మ్యాజిక్లో చిన్న అవసరం వస్తుంది అనమాట. ఒకటి నీకు, ఒకటి నాకు వస్తుంది అనమాట. రైట్, సో అయినా ఇప్పుడు ఈ 2 కార్డ్స్ తోటి మనకి ఏం అవసరం లేదు ఇప్పుడు. సో తర్వాత అవసరం, దీన్ని ఇట్లా సైడ్కి పెట్టేద్దాం. రైట్, సో ఇప్పుడు ఈ కార్డు ఉందా, మీ కార్డు, మీ సెలెక్షన్ కార్డ్ని నేను మధ్యలో పెట్టేస్తున్నా. రైట్, మొత్తం మధ్యలోకి వెళ్ళిపోయింది. రైట్, ఒక చిన్న షఫుల్ కూడా వేద్దాం అంత కావాల్సి వస్తే. రైట్, మొత్తం మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మీ కార్డ్ని ఫైండ్ చేస్తాను అనమాట. రైట్, ఇక్కడ ఉంది మీ కార్డ్. కొంచెం కష్టమే కనిపెట్టడు. యా రైట్, ఒక చిన్న షఫుల్ చేద్దాం బ్రో. యా రైట్, ఇప్పుడు మీద ఏ కార్డ్ అయితే ఉంటుందో అదే మీ కార్డ్ అనమాట. ఇదేగా బ్రో మీ కార్డ్. ఇప్పుడు చూడండి మీ కార్డ్ ఏమైతుంది. 1 2 3. రైట్, మీ కార్డ్ మాయమైపోయింది అనమాట. సో ఇప్పుడు మీ కార్డ్ ఏడ దొరుకుతుంది అని అంటే, చెప్పాను కదా దీని అవసరం వస్తుందని. ఇప్పుడు మీ కార్డ్ ఈడ దొరుకుతుంది అనమాట. రైట్, ఇది పర్ఫార్మెన్స్ బ్రో. యో బ్రో, నేను ఇండియన్ డైనమైట్. చూసినావు కదా పర్ఫార్మెన్స్. నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయి అండ్ కామెంట్ కూడా చేయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోరి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కొత్త టెక్ నేర్చుకోమని. సో డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్. రైట్, ఇప్పుడు ట్యుటోరియల్ ఏందో చూద్దాం. యో బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రిక్ చేయడానికి కొంచెం సెటప్ ఉంటుంది అనమాట. అండ్ మనకి ఏమేమి కావాలంటే 2 సేమ్ కార్డ్స్ కావాలి. రైట్, సో ఈ 2 సేమ్ కార్డ్స్ నాకు ఇందులోనే వచ్చేసినాయి. ఒకవేళ మీకు ఒక 2 సేమ్ కార్డ్స్ లేకపోతే ఒక 2 డెక్స్ కొనుక్కొని అందులో నుంచి ఇట్లా సేమ్ కార్డ్స్ తీసుకోండి అనమాట. రైట్, సో ఇట్లా మీరు మ్యాజికల్ కార్డ్స్ లెక్క మీరు ఏ 2 కార్డ్స్ అన్న వాడచ్చు. నేను జోకర్ వాడుతున్నా. సో సెటప్ ఏంటంటే, ఫస్ట్ ఈ 2 మ్యాజికల్ కార్డ్స్ అని మనం జోకర్ తీసుకున్నామా, ఈ 2 సైడ్కి పెట్టాలి. ఈ 2 సేమ్ కార్డ్స్, సిమిలర్ కార్డ్స్ ఏవైతే తీసుకున్నామో అదొకటి పైన, ఒకటి కింద పెట్టాలన్నమాట. రైట్, ఇదంతా స్పెక్టేటర్కి తెలియదు. సో ఇప్పుడు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పెక్టేటర్ని ఇట్లా ట్రిర్ర అంటుంటా స్టాప్ అనమనాలి. సో ఇట్లా ట్రిర్ర అంటుంటాడు, స్టాప్ అనాలి. ఇప్పుడు ఇదేంటి అంటే కొంచెం కన్ఫ్యూజన్ ట్రిక్. ఇట్లా మీది కార్డ్స్ ఇట్లా మనం లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకొని కింది కార్డ్స్ని ఇట్లా 2 టైమ్స్ కొట్టి ఇట్లా చూపిస్తాం అనమాట. ఇది పెద్ద కష్టమేం కాదు. ఇది కార్డ్ ఫోర్సింగ్లోకి వస్తుంది. అంటే మనం ఏ కార్డ్ అయితే అనుకుంటున్నామో ఆ కార్డే స్పెక్టేటర్కి చూపిస్తాం అనమాట. రైట్, ఇంకోసారి చెప్తున్నా. ఇట్లా టూర్ అంటుండాలి. స్టాప్ అనగానే ఇట్లా మీదికి తీసుకుంది లెఫ్ట్ హ్యాండ్లోకి పెట్టేసి ఇట్లా 2 సార్లు కొట్టి ఇట్లా చూపించాలన్నమాట. ఇది కొంచెం ఫాస్ట్ మోషన్లో వేయాలి. రైట్, స్టాప్. ఇది మీ కార్డ్ అని ఇట్లా ఈ కార్డ్ చేసి స్పెక్టేటర్కి ఇట్లా ఇచ్చేసేయాలన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఇంకో కార్డ్ ఉంటుంది సెటప్ అది. సో దాన్ని ఇట్లా మిక్స్ చేసేయద్దు, దీన్ని ఇట్లా మీదికి పెట్టాలన్నమాట. రైట్, అండ్ ఇప్పుడు స్పెక్టేటర్కి ఏం చెప్పాలి అని అంటే, ఇందాక నుంచి మీకు చెప్పడం మర్చితేనే అని ఈ 2 కార్డ్స్ని తీయాలన్నమాట ఇట్లా. రైట్, సో ఈ 2 కార్డ్స్ని తీసేటప్పుడు మీరేం చేయాలి అని అంటే, ఇక్కడ మీద కార్డ్ ఉంటుందా క్యూన్ ఆఫ్ హార్ట్స్, మన ఇంకోటి డూప్లికేట్ కార్డ్, దీనికి ఇట్లా పింకీ బ్రేక్ పెట్టేసేయాలన్నమాట. రైట్, సో ఇట్లా పింకీ బ్రేక్ పెట్టేసి 2 కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి మీరు స్పెక్టేటర్ని. బ్రో ఇవి 2 మ్యాజికల్ కార్డ్స్ మనకు మ్యాజిక్లో కొంచెం అవసరం వస్తాయి అన్నప్పుడు ఇట్లా పింకీ బ్రేక్ పెట్టేసేయాలి. సో ఒక కార్డు నాకు, ఒక కార్డు నీకు అని చెప్పి ఇట్లా ఈ పింకీ బ్రేక్ ఏదైతే కార్డు ఉందో దాంతో ఇట్లా స్క్వేర్ అప్ చేసేయాలన్నమాట. రైట్, సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ మూవ్ అనమాట. సో ఒకటి నీకు, ఒకటి నాకు అని ఇట్లా స్క్వేర్ అప్ చేసేసి, అయినా ఇప్పుడు ఈ రెండింటితోటి పెద్ద అవసరం ఏం లేదు అని చెప్పి ఈ రెండింటిని ఇట్లా తీసి ఇట్లా సైడ్కి వేసేయాలన్నమాట. ఇంకోటి సైడ్కి వేసేటప్పుడు ఒక కొంచెం ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇట్లా నువ్వు సైడ్కి వేస్తే ఇగో ఇట్లా కనిపిస్తుంది అది బయటకు వచ్చి. సో కొంచెం మంచిగా వేయాలి. రైట్, ఇట్లా స్క్వేర్ అప్ కార్డు తీసుకొని దీంతో పెద్ద ఏం అవసరం లేదని చెప్పేసి ఇట్లా పెట్టి ఇట్లా నీట్గా పెట్టేసారు అనమాట. రైట్, సో స్పెక్టేటర్ కూడా ఏం డౌట్ రాదు, ఎందుకంటే స్పెక్టేటర్ కార్డ్ ఇన్నే ఉంటుంది, స్పెక్టేటర్కి తెలియదు ఇక్కడ 2 కార్డ్స్ ఉన్నట్టు. సో స్పెక్టేటర్ కూడా పెద్ద ఏం కాన్సన్ట్రేట్ చేయరు దీని మీద, మనం నీట్గా సెట్ చేసేస్తుంది దీన్ని. రైట్, ఇప్పుడు స్పెక్టేటర్ కార్డ్ మనకు ఆల్రెడీ తెలుసు, దీన్ని ఎక్కడన్నా పెట్టేసేయచ్చు అనమాట. రైట్,
సో ఎక్కడన్నా పెట్టేసేయాలి, ఎంతన్నా షఫుల్ చేసేయాలి మొత్తం డెక్ని. ఆ తర్వాత లాస్ట్కి మనం స్పెక్టేటర్ కార్డ్ని ఫైండ్ చేయాలన్నమాట, రైట్. ఇప్పుడు స్పెక్టేటర్ కార్డ్ మధ్యలోకి ఏడుకో వెళ్ళిపోయింది. ఇప్పుడు స్పెక్టేటర్ కార్డ్ ఇగో ఇక్కడ ఉంది. సో మనం ఏం చేయాలంటే ఈ స్పెక్టేటర్ కార్డ్ దాని మీద ఒక కార్డ్, ఈ 2 కార్డ్స్ ఇట్లా తీసుకొని పైన పెట్టేసేయాలన్నమాట, రైట్. ఇట్లా అప్పుడు స్పెక్టేటర్ కార్డ్ పైనుంచి సెకండ్ పొజిషన్లో ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న షఫుల్ టైప్ చేయండి. మీకు షఫుల్ ఆల్రెడీ నేను ట్యుటోరియల్ ఇచ్చేసిన. ఇది సిబుల్ కట్ అనమాట, ఫ్యాన్సీ ఫాల్స్ కట్ కూడా అంటారు దీన్ని, అంటే ఫాల్స్ షఫుల్. మీకు ఏదైనా ఫాల్స్ షఫుల్ రాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఫాల్స్ షఫుల్ లింక్ ఒకటి పెట్టేసా. సో అది చూసి మీరు ఒక ఫాల్స్ షఫుల్ నేర్చుకోరి, లేకపోతే ఏం అవసరం లేదు, నార్మల్గా వేసామన్నా నార్మల్ ఓకే. సో నేనైతే ఒక కొంచెం అట్రాక్షన్ కూడా ఉంటుందని ఇట్లా ఫాల్స్ కట్ ఒకటి చేస్తున్నా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డబుల్ లిఫ్ట్ చేయాలి, రైట్. సో ఇట్లా డబుల్ లిఫ్ట్ చేసేసి, ఒకవేళ మీకు డబుల్ లిఫ్ట్ రాకపోతే నేను డబుల్ లిఫ్ట్ ట్యుటోరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టేసా, అక్కడ చూసి మీరు నేర్చుకోర్రి, రైట్. ఇప్పుడు మనం డబుల్ లిఫ్ట్ చేసి ఇట్లా స్పెక్టేటర్కి చూపించాలన్నమాట, ఇదే కదా నీ కార్డ్ అని. స్పెక్టేటర్ కొంచెం పరిశాన్ అవుతుంటాడు, ఏంది ఈ కార్డు వీనికి ఎట్లా తెలిసింది అని. సో ఆ మూమెంట్లో మనం ఏం చేయాలి అని అంటే దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసి ఇట్లా అని ఈ కార్డ్ని ఇట్లా మాయం చేసేయాలి. నీ కార్డు మాయం అయిపోయింది అని అంటే, సో నా కార్డు ఏడిపోయింది అని స్పెక్టేటర్ అడుగుతాడు. అప్పుడు ఇట్లా ఈ 2 కార్డ్స్ ఇట్లా తీసి ఇట్లా చూపెట్టేసేయాలన్నమాట, రైట్. ఇది మ్యాజిక్ ట్రిక్ బ్రో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇట్లాంటి కార్డ్ ట్రిక్స్ ఏమైనా కావాల్సి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.